హాయ్ అండి. ఇదేంటని చూస్తున్నారా? ఇదైతే మా ఆయన అయితే తలకాయ మాంసం అయితే తీసుకొచ్చాడు. ఈ తలకాయ మాంసం ఎలా క్లీన్ చేయాలో, ఎలా కూర వండుకోవాలో చూపిస్తాను చూడండి. వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్లో అయితే వేసి క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇలా కొంచెం అటు ఇటు ఇలా పిసికితే కొంచెం బాగా క్లీన్ అయిపోద్దండి. ఇలాగ పిసుకుంటే ఒక 2-3 సార్లు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్లో వేసి దీన్ని. ఈ తలకాయ కూర అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. దీంట్లోకి అయితే కొద్దిగా ఉప్పు, కొద్ది కారం కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకుందాం దీన్ని. దీంట్లోకి కొద్ది పసుపు కూడా వేసుకుందాం. మొత్తం కలిపేసుకున్నాం కదా, దీన్ని అయితే కాసేపు అయితే పావుగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తలకాయ కూర అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా. కూరకు కావాల్సినవి 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి అయితే కోసుకుందాం. ఇవి కోస్తున్నాను నేను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కోసేసుకున్నాను నేను. ఇది కోసేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లో కావాల్సిన మసాలా అయితే దించుకుందాం. కొద్ది జీలకర్ర, కొద్దిగా ఎల్లిపాయలు రోట్లో అయితే వేసి దించేసుకుంటున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా అల్లం, కొద్ది బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని అయితే నేను దించేసుకుంటున్నాను. ఏ కూరలోకైనా ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేనైతే ఇలా దంచుకుంటాను. ఇలా ఫ్రెష్గా దంచుకున్న మసాలా అయితే బాగుంటుంది కదా, టేస్ట్గా ఉంటుంది ప్రతి కూర, ఏ కూర అయినా. అందుకే నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. మసాలా కూడా దంచేసుకున్నాను చూడండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. మసాలా కూడా దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి అయితే వేడైపోయింది. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకున్నాను కదా, ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లోకి అయితే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. కొద్ది కొత్తిమీర అయితే తాలింపులో వేసుకుంటున్నాను నేను. తాలింపులో వేసుకుంటే కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీంట్లోకి కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఉడికిపోయి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను కదా. ఆనియన్స్ ఉడకడానికి అయితే కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఉడుకుతుంది అని అంటారు కదా, అందుకే నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. నేను కొత్తిమీర ఫస్ట్ వేసేసానని ఇవిడేట్రా బాబు ముందుగా వేసేసిందని అనుకుంటారు కదా. కొద్దిగా అయితే ముందుగా వేసుకోవాలి. తర్వాత కూర అయిపోయిన తర్వాత కొద్దిగా వేసుకుంటాను. ఇలాగైతే టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను చాలామంది డౌట్ వస్తుంది కదా, అందుకే నేనైతే చెప్తున్నాను. ఆనియన్స్ మగ్గిపోయే వరకు కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టి అయితే ఆయిల్లో ఉడికించుకుందాం. ఆనియన్స్ కూడా ఆయిల్లో ఉడికిపోయాయి కదా. ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను నేను. ఈ టమాటాలు కూడా ఆయిల్లో ఉడికే వరకు అయితే మూత పెట్టుకుంటాను. టమాటా అయితే వేసేసుకున్నాను కదా. ఈ ఉడికే వరకు అయితే కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టుకొని ఉడికించుకుందాం ఆయిల్లోను.
ఇక ఈ టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా, దీంట్లోకి అయితే ఒక కారం ఉప్పు కలిపి పెట్టుకున్న మాంసం ఉంది కదా, తలకాయ కూర. ఈ కూరను అయితే ఇందులో వేసేసుకుందాం. ఈ కూరను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను. ఇంక ఆయిల్ వేసి అయితే ఉడికించేసుకున్నాం తలకాయ కూరని. కారం కొద్దిగా వేసుకున్నాను కదా, ఇంకో కొద్ది కారం కొద్ది సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో అయితే కొద్దిసేపు ఉడికాక కొద్ది కారం ఉప్పు వేసుకున్నాం. ముందు అయితే కొద్దిగా కలిపి పెట్టుకున్నాం కదా, అయినా సరిపోలేదు, కొద్దిగా అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిసేపు ఉడికిపోయింది. కొద్ది కారం వేసుకుంటున్నాను, సరిపోలేదన్నాను కదా, అందుకే మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను. కొంచెం అటు ఇటు కలిపేసుకున్నాను కదా, దీన్ని కొద్దిసేపు అయితే కారం స్మెల్ పోయే వరకు అయితే మూత పెట్టి ఉడికించుకుందాం. కొద్దిగా అయితే ఉడికిపోయింది కదా, దీంట్లోకి అయితే కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసి వాటర్లో అయితే ఉడికించేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ మసాలా అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకో దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం అయితే ఇందులో వేసేసుకుందాం. మసాలా కూడా వేసేసుకున్నాను కదా, కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టి అయితే ఉడికించేసుకున్నాను. దీంట్లో కొద్ది పెరుగు కూడా వేసుకుంటున్నాను, 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను. తలకాయ కూరలో పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు లేనో వేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే నేనైతే వేసుకున్నాను. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొద్ది కొత్తిమీర వేసేసుకుంటే కూర ఇంక దించేసుకోవచ్చు. లాస్ట్లో కూడా కొద్ది కొత్తిమీర వేసుకున్నాను, అలాగైతే బాగుంటుంది. నా తలకాయ కూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేస్తాను చూడండి. తింటున్నాను నేను, టేస్ట్ ఎలా ఉంది చెప్తాను చూడండి. చాలా బాగుంది, ఒకసారి ఇలా వండుకొని ట్రై చేయండి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ అది చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి పెరిగేసి వండి చూడండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ టైం అలా కలుద్దాం. బాయ్.